మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. వేసవి కాలంలో చిరు వ్యాపారుల జీవన పరిస్థితి అంతంత మాత్రమే ఉందని, పెట్టిన పెట్టుబడికి వ్యాపారంలో రాబడి చాలా తక్కువగా ఉందని పలువురు చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం అమ్మపాలెం గ్రామానికి చెందిన జయరాజు ఏలూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద ముంజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా జయరాజు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. ఈ వ్యాపారం ఎండాకాలంలో బాగానే సాగిందని, అయితే ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసినందువలన ముంజలు ముదిరిపోయి వ్యాపారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాయలు చెట్ల నుంచి దిగుబడి చేసుకుని ఏలూరు నగరానికి చేరుకోవటానికి ఆటో అయితే 200 రూపాయలు, మోటార్ బైక్ అయినా రాను పోను 200కి పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. రోజు మొత్తం మీద ఈ వ్యాపారంలో 1500 రూపాయల వరకు వస్తాయని తెలిపారు. కుటుంబ పోషణ, పిల్లల చదువుల తమ జీవన భృతి మీద ఆధారపడి ఉన్నాయని జయరాజు తెలిపారు. అయిపోయినాయి అమ్మా, ఇంటికి వచ్చే సంవత్సరం ముదిరిపోతుంది. చిన్నకి తాడిపళ్ళు అయిపోతుంది ఎక్కువ. మా పేరు జయరాజ్ అండి. తాడి చెట్లు ముందుకెళ్ళి అక్కడ ఉంటే అక్కడ నరుక్కుని వచ్చి ఏలూరు తీసుకొచ్చి అమ్ముకుంటారు సార్. లేక ముందు తక్కువ అందరికీ కావాల్సిన లేక అనేది అందరూ తింటే చాలా మంచిదండి. ఈ గాలిపులకి అంటే ఈ సంవత్సరం గాలిపులు తగ్గినాయి, కానీ వర్షాలు పడటం వల్ల, లేకపోతే చాలా మందికి గాలిపులకి చాలా మంచిదండి. ఇది గాలిపులే కాదు, మామూలుగా తింటే సెలవు న్యాచురల్ గా పండే కాబట్టి. మీకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత వస్తుంది? రెక్కల పెట్టుబడి ఎక్కువండి. రెక్కల పెట్టుబడి కష్టపడాలి, నరకాలి, ఎడేయాలి. కాయలు నరికిన తర్వాత బోగు చేసుకోవాలి. బోగు చేసి సంచులు వేసుకుని మూటలు కట్టుకుని ఆటోకి వేసుకుంటే వేసుకున్నాం, లేదు బండి ఉంటే బండికి కట్టుకుని వస్తామే. ఆటోకి ఎంత ఛార్జ్ అయితే 300, 400 అవుతాయి. కష్టం. 1500 ఖర్చులు ఎంత పోతాయి? మొత్తం పోను 1500 వేసుకోండి. 1500 ఈ 3 నెలలైన సీజన్ తర్వాత ఇంకేమైనా 3 నెలలు ఉండదండి. 2 నెలలే సీజన్. 2 నెలలే ఎండాకాలం. 2 నెలలు ఎండాకాలం కూడా ఎండలో బాగా ఎత్తాను. ఈ మధ్య వర్షాలు పడ్డాక అప్పుడే డౌన్ అయిందా? వర్షాలు పడ్డా డౌన్ అవుతుంది. కాయలు మొత్తం ఒకసారి తయారైతే ముదిరిపోయినాయి. చినుకు పడితే ముంచుకే ముదిరిపోతాయి. ఆగలేదు. ఈ అందరూ తినాలండి. పిల్లలు, పెద్దోళ్ళు, పేషెంట్లు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిదంట.
చాలా మంచిది కాబట్టి. కొబ్బరికాయల వ్యాపారం వేసవి కాలమైన వర్షాకాలమైన వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కొబ్బరికాయల ధర ఎక్కువ ఉండటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దెందులూరు నియోజకవర్గం విజయరాయ్ గ్రామానికి చెందిన దుర్గం చంద్రరావు అంటున్నారు. ఈ సందర్భంగా చంద్రరావు సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. ఏలూరు నగరంలో చాలా సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కొబ్బరి తోట రైతు ఒక్కొక్క కొబ్బరికాయకు 20 రూపాయలకు పైగా తీసుకుంటాడని, అయితే దానిని 30 రూపాయలకు అమ్మినప్పటికీ దిగుబడి ఖర్చులు, దారి ఖర్చులు, జీవనభృతి ఖర్చులు పోను కొంతవరకే మిగులుతుందని చెప్పారు. కుటుంబ పోషణ తన మీద ఆధారపడి ఉందని, పిల్లల చదువుల ఖర్చులు అన్ని చూసుకుంటే వ్యాపారం తక్కువగా ఉంటుందని తెలిపారు. फाइव पीस కాయ 2 రూపాయలు ఏలూరు వచ్చి ఎంత అమ్ముతున్నారు? 30 రూపాయలు. జనాలు తీసుకుంటున్నారా? పర్లేదా? రోజుకి ఎంత వస్తుంది? 700 800 ఖర్చులు కూడా మిగిలితే బాగానే. పిల్లలు ఎంతమంది? 2 ఏం చదువుతున్నారు వాళ్ళు? 9th క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్. అమ్మఒడి పెట్టుకున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో లోన్లు ఏమైనా ఇచ్చారు మీకు? వైసీపీ ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా జరిగినాయా? ఇళ్ల స్థలాలు రాశారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రజెంట్ లేదు, పెట్టుకోమన్నారు. వ్యాపారానికి పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంది, మళ్ళీ వర్షాకాలం ఎలా ఉంటుంది? ఎండాకాలం బాగుంటుంది, వర్షాకాలం అయినా కానీ దీని మీదే బతుకుతున్నాం. ఇదే ఆధారం. కొబ్బరి పొలం ఏమైనా ఉందా మీకు? కొబ్బరి ఏం లేదు, బయట నుంచి తెచ్చుకోవట్లేదు. మీకు కొబ్బరి తెప్పించి వాళ్ళు డైరెక్ట్ కాయలు అమ్ముతారా, లేకపోతే మీరు ఒలుచుకోవటమేనా? వాళ్ళే తీసుకుంటారు. దాని ఖర్చు ఏం లేదు. అక్కడ కాయలు కొనుక్కొని రావట్లేదు. 23 రూపాయలు పర్లేదంటారు. జీవనం గడిచిపోతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు. ఏలూరులోని జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు చింతమనేని విలేకరులతో మాట్లాడారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అటువంటి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా నీ ప్యాలెస్లో నువ్వు ఉంటూ నీ కార్యకర్తలకి, నీ నాయకులకి మనోధైర్యాన్ని నింపటం కోసం నువ్వు ఏదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించవచ్చేమో, కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనసుతో ఆలోచించు, నువ్వు చేసిందేంటో.
నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో, నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు, బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు, నువ్వు కల్తీ మద్యం అమ్మినటువంటి విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు. రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా మూడు ముక్కలాట చేశావు. ఒక పక్కన పోలవరాన్ని పడుకోబెట్టావు. రైల్వే జోను విషయమే మాట్లాడలా. నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడావు. ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని వాళ్ళ లైవ్లీవుడ్ ఏముందో అది డిస్టర్బ్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క హైపవర్ కమిటీ ఆలోచనలు తగినట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి లోబడి ఇటు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, అటు హైపవర్ కమిటీ, అటు సుప్రీంకోర్టు ఈ నలుగురితో కోఆర్డినేషన్ చేసి శాశ్వతంగా కొల్లేరుకి పరిష్కారాన్ని కనుగొనాలి. ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. ఇది కొల్లేరు ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి, అటు సుప్రీంకోర్టుకి, కమిటీకి కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా మధ్య మార్గంలో ఒక దాన్ని మనం మార్గాన్ని ఎతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ దిశగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు ఐఏఎస్లు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి చేతి వృత్తులలోకి ప్రవేశించి వృత్తుల్ని కబలించి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉత్పత్తుల పోటీ నుంచి చేతి వృత్తుల్ని కాపాడుకోవడానికి నూతన సాంకేతిక యంత్ర పరికరాలని కొనుగోలు చేయడానికి చేతి వృత్తిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా చేతి వృత్తిదారుల్ని కాపాడాలని చేతి వృత్తిదారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తిదారులకు ఏమాత్రం ఆదుకోలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇంటికి పోయిన తర్వాత పార్టీ సంఘాన్ని అప్పగించారు. అప్పగించిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగి ఈరోజు చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమితి సమావేశంలో ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి రాను ఈ రాష్ట్రంలో చేతి వృత్తిదారులు 28 రకాల పైగా చేతి వృత్తిదారులు నివసిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల సాధారణ చేతి వృత్తిదారులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించడం లేదు. ముఖ్యంగా చేతి వృత్తిదారులు ఆ వృత్తిలో పెద్ద ఎత్తున ఏమాత్రం నిలబడలేకపోతా ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవం అనంతరం చేతి వృత్తులలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆ పరికరాలను కొనుగోలు చేసి వాటిని కొనుగోలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో చేతి వృత్తిదారులందరూ కూడా అత్యంత దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు. మరి వారు ఎంతో తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో ఆ వృత్తుల్లో కొనసాగాలని చెప్పి భావించినప్పటికీ అధికారంలోటువంటి పాలక పార్టీలు ఏమాత్రము వారికి తోడ్పడడం లేదు. ఉదాహరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 56 కుల వృత్తుల కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. అయితే 2 సంవత్సరాలు అవి కార్పొరేషన్లుగా మిగిలిపోయే తప్ప చేతి వృత్తిదారుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగు. ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య ఏలూరు జిల్లా సమితి ముఖ్య కార్యకర్త సమావేశం మంగళవారం నాడు స్ఫూర్తి భవన్లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు గారు ఇచ్చేశారు. కో కన్వీనర్ హోటల్ పెద్దయ్య, అలాగే ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ జాంగే, అలాగే కుప్పాల కన్నబాబు,
గొర్రెల మేకల పెంపకందారుల చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు మాగంటి సూర్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో చేతుదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. 3 మాసాల తర్వాత చేతుదారుల జిల్లా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేసి చేతుదారుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం డిపార్ట్మెంటల్ని కదిలించి వారి సమస్యల పరిష్కారాన్ని కోరుకోవాల్సిందిగా ఈ చేతుదారుల సంఘం కృషి చేయాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం చేతుదారుల ఎడల చాలా నిర్లక్ష్య వైఖరి మరియు చేసిన వాగ్దానాలను కూడా అమలు జరుపుకుంటా చేస్తున్నటువంటి ఈ చేతుదారుల యొక్క ఇబ్బందుల్ని గమనించుకుంటా వారిని చాలా ఇబ్బందుల్లో పెడుతుంది. వాగ్దానాలు అయితే చేస్తుంది కానీ పరిష్కారాలు కనిపించదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దారుణం జరిగింది. ఆకివీడులోని 8 సంవత్సరాల బాలికను మాంసం వ్యాపారి షేక్ మీరా అత్యాచారం చేశాడని తెలుస్తోంది. ఈ మేరకు బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఈ విషయం బయటకు తేలింది. బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇచ్చటికి వచ్చి వడ్డీ కోర్టు నడుపుకుంటూ ఉన్నారు. విషయం తెలియగానే బాలిక బంధువులు నిందితుడిపై దాడి చేయగా కాలికి గాయమైంది. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్ల ఆడుకుంటుందండి, రోజు ఆడుకుంటుందండి. ఆ పిల్ల చెప్పిందండి ఇలా తాతయ్య ఏంటమ్మా ఇలా జరిగింది ఏంటమ్మా అంటే తాతయ్య లాంటి చూడమ్మా ఏ తాతయ్య అమ్మ అంటే ఆ పిల్లకి అటు ఇటు తిరిగితే ఇక్కడ తిరిగి తాతయ్య అమ్మ ఈ ఇంట్లో తీసుకుంటే చెప్పిందండి. ఆ తాతయ్య చెప్పొద్దు అన్నాడు, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పు అని చెప్పాడు. అప్పుడు పిల్లకి అప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది ఏంటమ్మా అంటే అలాంటి చెప్తే డాక్టర్ గారు చెప్పారండి, అమ్మ ఇక్కడ ఎవరో ఏదో చేసి చదువుకోలేదు అని చెప్పారు. నేను 12 ఆగివిడండి పరలవారు వీధండి. వాళ్ళు ఎక్కడో కట్టెట్ నుంచి వచ్చిన కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి. వాడి పేరు మీరావాలండి. బండి ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. మరద మంచి పని తీసుకెళ్లి పాడు చేసేసాడండి. ఏదో మీ అమ్మ నాన్న చెప్తానంటే నేను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9 కూడా చెప్పలేదండి, పిల్లలకి పెద్దలు కూడా చెప్పలేదండి. 9 చూసామండి. మేము 10 డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారమ్మా ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి, రాత్రి 1 గంటలకు చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు తీసుకెళ్ళి కేసు పెట్టండి ఆడ మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. పాలవరం వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి. అది షేక్ మీరావాలండి. ఆ అబ్బాయి ఆడపిల్లలు మా పిల్లలు నా ఏం చేస్తారో అని చంపేవారు. మాకు కావాలి ఇప్పుడు మాకు సాగు చూడాలని మేము
ఈ పిల్ల జరిగిందండి పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది ఏంటి మొత్తం చుక్కలాగా ఏడుస్తున్నారు రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని కావాలండి పాలు తాగితే పిల్లంటే ఆ పిల్లని చేసి అంతేగా ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడ్ తో దాడికి దిగాడు. నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్ లో ఉంచారు. బాలిక బంధువులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి నిందితుడు మీరా సాహెబ్ పై బ్లేడ్ తో దాడికి దిగాడు. ముఖం మీద పీక మీద ఇష్టం వచ్చినట్లు కోసేశాడు. వెంటనే పోలీసులు అతని స్థానిక ప్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉంది. పెట్టిదని పెట్టి సార్ ఇక్కడ హాస్పిటల్ మాట్లాడి సార్ మీరు ఆపమంటారా అవకాశం వస్తారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.